మోంత తుఫాను ప్రభావానికి డోనకల్ మండలం ములక్కలపల్లి ఆకీరు బ్రిడ్జి మరమ్మతులు చేయకపోవడంతో తీవ్ర పంట నష్టం జరిగిందని తెలంగాణ ఉద్యమ నాయకులు కోదాటి వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. పంట భూములు ఇసుక మేటలు వేయడంతో పాటు మోటార్లు కూడా వరదలు కొట్టుకుపోయాయని వెంకన్న తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ములక్కలపల్లి గ్రామంలో నూతన బ్రిడ్జి ఏర్పాట్లు చేయాలని, భవిష్యత్తులో ఇలా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోదాటి వెంకన్న అన్నారు. ఆకీరు బ్రిడ్జి పరిసరాల ప్రాంతంలో వరద ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన కోరారు. ఇక మోంత తుఫానులతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు కోదాటి వెంకన్న. జిల్లా డొన్నకల్ మండలం ములకలపల్లి ఆకేరు మా బృహోత్సవంగా సృష్టించింది. అదే విధంగా ఇవాళకి 3 రోజుల నుంచి మహబూబాద్ ఖమ్మం మెయిన్ ప్రధాన రహదారి మూతబడి ఏటమ్మటి పొలాల రైతులు మోటార్లు కొట్టకపోవటం, తర్వాత ఇసుక మేటలు వేసినాయి. అదే విధంగా ఇప్పుడు ఖమ్మం పోవటానికి హాస్పిటల్కి జనాలు మామూలు ఇబ్బంది పడతలేదు. ఈ పై బ్రిడ్జి ఎప్పుడో మునిపే కూలిపోయింది వచ్చిన సంవత్సరమే. ఇప్పుడు ఉన్న బ్రిడ్జి కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. వెంటనే అర్జెంటుగా పొగినేటి శ్రీనివాసరెడ్డి గారు చొరవ తీసుకొని మంత్రి గారు ఇది మైనింగ్ రిపేర్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే విధంగా తిరణాపాలెం బ్రిడ్జి కూడా ఆ బ్రిడ్జి నుంచి పోవడం వల్ల అన్ని గుంతలు పడి బండ్లు పోని పరిస్థితి ఏర్పడ్డది. అర్జెంటుగా ఆ గుంటలు మైనింగ్ రిపేర్ చేయాలి. ఈ బ్రిడ్జి కూడా మైనింగ్ రిపేర్ చేస్తే రాకపోకలకు కొంచెం ఇబ్బందిగా అనేది తగ్గిపోద్ది. హాస్పిటల్ పోవడానికి జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటది. ఇప్పటికి 3 రోజుల నుంచి ఆకేరు ప్రవాహం బాగా ఉన్నది. కాబట్టి వెంటనే ఈ జిల్లా ఇన్ఛార్జ్ అయిన మంత్రి గారు గాని, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు గాని వెంటనే చొరవ తీసుకొని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రజల సమస్యలు తీర్చటంలో ప్రభుత్వం కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వెంటనే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రామచంద్ర నాయక్ గారు ఈ బ్రిడ్జి రాకపోకల సమస్యలు పట్టించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా